ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? దేవుడు మిమ్మును దీవించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 12వ అధ్యాయము 2వ వాక్యము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆమెన్. నేటి దినము దేవుడు నీకు బయలుపరిచిన వాగ్దానము, నేను నీ నామమును గొప్ప చేయుచున్నాను, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆమెన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవాది దేవుడు ఈ ఆదికాండము 12వ అధ్యాయములో అబ్రహాముతో చేసిన వాగ్దానమును గురించి వ్రాయబడి ఉంది. అబ్రహామునకు దేవుడు చేసిన వాగ్దానమును బట్టి 1, నిన్ను గొప్ప జనముగా చేయుదును, 2, నీ నామమును గొప్ప చేయుదును, 3, నీవు ఆశీర్వాదముగా నుందువు అని తెలియచేశాడు. దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుడు అబ్రహామునకు ఈ వాగ్దానము చేయడములో దేవుని ఉద్దేశము ఏమై ఉన్నదంటే, అబ్రహాము దేవుడు ఏ దేశమునకు వెళ్ళమని చెప్పాడో ఆ దేశమునకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న సమయములో విగ్రహారాధనతో కూడిన తన తండ్రి ఇంటిని విడిచి దేవుడు చూపించే దేశమునకు బయలుదేరాడు. గొప్ప జనాంగముగా చేస్తానని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, అబ్రహాము సకల ప్రజలకు ఆశీర్వాదముగా నుండుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గనుక ఈరోజు ఆ దేవాది దేవుడు నీవు కూడా అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలని, నీ కుటుంబము నీ సంతానము దీవించబడాలని దేవుడు యేసుక్రీస్తు ద్వారా లోకములో నుండి నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. లోకములో నుండి నిన్ను పిలుచుకున్నాడు ఆయన. దేవుని చేతులలోనే మనము గొప్ప ఆశీర్వాదముగా అభివృద్ధి చెందగలము. గనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ద్వారా దేవాది దేవుడు ఈ వాగ్దానము నీకు ఇచ్చుటలో ఆ దేవుని ఉద్దేశం ఏమిటంటే, నీ నామము గొప్ప చేయబడాలి, నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి. అప్పుడు దేవుని బిడ్డవుగా నీవు దేవుని మహిమార్థమై జీవిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందిన నీవు దేవునికి సాక్షివిగా ఉంటావు. ఆనాడు దేవుడు అబ్రహామును దీవించుట ద్వారా అబ్రహాము విశ్వాసులకు జనకుడయ్యాడు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా నీ నామమును గొప్ప చేసి నిన్ను ఆశీర్వదించుట ద్వారా నీవు అన్యులకు గొప్ప విశ్వాసివిగా, నీవు అన్యులకు గొప్ప దేవుని బిడ్డవుగా కనపరచబడతావు. ఆ ఉద్దేశము చేత దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఈ వాగ్దానము తెలియచేశాడు. గనుక అబ్రహాము ఆశీర్వాదాలన్నిటికీ పాత్రుడు కాగలిగాడు అంటే దానికి కారణము అతనిలో ఉన్న విధేయత, అతనిలో ఉన్నటువంటి విశ్వాసము. గనక ఆ విధేయత, ఆ విశ్వాసము నీలో దేవుడు చూచిన కారణము చేత నేటి దినము ఈ వాగ్దానం తెలియచేశాడు. నేను నీ నామమును గొప్ప చేయుచున్నాను, నీవు ఆశీర్వాదముగా ఉందువు. గనుక ఈరోజు ఆ దేవుని వాగ్దానములకు నీవు వారసుడవయ్యావు, వారసురాలవయ్యావు. గనక ఆ గొప్ప ఆశీర్వాదము, అభివృద్ధి నీ జీవితములో దేవుడు జరిగించుచూ ఉండగా దేవుని కృప నీకు తోడై ఉండి నిన్ను ముందుకు నడిపించి నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు ఆ కృప మెండుగా ఉండునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడువైన మా తండ్రి, జీవము కలిగిన దేవా, ఎంత గొప్ప మంచి దేవుడవు. అన్యుడైన అబ్రహామును పిలిచి అబ్రహాముగా నాయన నీవు ఆశీర్వదించావు. అబ్రహామును గొప్ప జనముగా చేసి ఆశీర్వదిస్తానన్నావు. ఆ విధముగానే ఆశీర్వదించావు. భూమి యొక్క సమస్త వంశములు అబ్రహాము యందు ఆశీర్వదించబడాలని నాయన నీవు నిబంధన చేసుకున్నావు. ఎంత గొప్ప దేవుడవు. ఈరోజు యేసుక్రీస్తు ద్వారా నాయన నీవు పిలుచుకున్న నీ ప్రియ బిడ్డలు
తండ్రి ఈ వాగ్దానము పొంది ఉండగా వారిని మీరు ఆశీర్వదించడానికి నాయన సిద్ధ మనసు కలిగినందుకు మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము. మీ ఆశీర్వాదము ద్వారా ఎవరి జీవితంలో ఏది కొదవగా ఉందో ఆ కొదవలు యేసునామమున తీర్చబడునుగాక. ప్రభువా, ఈ యొక్క ప్రార్థన మీరు విన్నందుకు వందనాలు చెల్లిస్తూ మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుమని క్రీస్తు పేరట ప్రార్థించినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మీకు, మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. దేవుని దీవెనలు మీకు సదా తోడై ఉండునుగాక. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ వాగ్దానం ఇతరులకు షేర్ చేసి రెండంతల దీవెనలు పొందాలని నా ఆశ. ఆమెన్.